ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వస్తారు ఇంత మాట్లాడినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే. ఇక విషయానికి వస్తే మనకి యూట్యూబ్ నుంచి శాలరీ దాదాపుగా 2.5 లక్షల ఝాన్సీ 2.5 లక్షల శాలరీ అయితే వచ్చింది. నేను అంటా ఉంటా ఎందుకు ఝాన్సీ ఇంత పెద్ద వీడియో పెడతావు అంటే జనం ఇసుక్కుంటారంటే ఎవరు కామెంట్ పెట్టారంటే తిట్టేవాళ్ళు బయటకు చెప్పి తిడతారా ఏది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత గుడ్ ఈవినింగ్. మంచి అట్మాస్ఫియర్లో అయితే కూర్చుని మీతో మాట్లాడదామని 4 మాటలు వచ్చామండి. మా ఊళ్ళో వెనకమాల ఏం ఆడుతున్నారు అమ్మాయి? షెట్టిల్ ఆడుతున్నారు. సీతార్ గాడు అలిగాడు అంటే ఎందుకు. హలో చింతలే బాయ్ బాయ్ హాయ్. ఇక అయితే ఎన్ని కామెంట్లు పెడుతున్నారు వీడియోస్ చేయట్లేదని. మనకి సంవత్సరంలో 2-3 సార్లు ఇట్లా జరుగుతూ ఉండిద్ది. ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వస్తే అండి, అంటే కొన్ని పాయింట్లు ఉండి మనకి శాలరీ వచ్చింది రీసెంట్గా, అది మాట్లాడదాం. వీడియోస్ చేయకపోవడానికి ప్రధాన కారణాలు ఒక 2 ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాము. అది మాట్లాడే నిమిత్తం వచ్చామన్నమాట. వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు ఏంటని వీడియోలు పెట్టట్లేదని చెప్పేసి. స్పందిద్దాం ఈరోజు స్పందన కార్యక్రమంలో. ఇట్రా మీరు ఆడుకోండి సీతారాడు కూర్చో. కూర్చుంటావు ఆడుకుంటావు అక్కాయలతో. ఇక విషయానికి వస్తే మనకి యూట్యూబ్ నుంచి శాలరీ దాదాపుగా 2.5 లక్షల ఝాన్సీ 2.5 లక్షల శాలరీ అయితే వచ్చింది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. 2.5 లక్షలు అంటే పోయిన నెలలోనే రాలేదులేండి. మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి అది 2 ఛానళ్ళకి కలిపి 2.5 లక్షలు అయితే 3 సంవత్సరాలు దాదాపుగా 2 ఛానళ్ళ మీద కలిపి 2.5 లక్షలు వచ్చింది. ఆశ్చర్యపోయారా? ఇంకెక్కువ రావాలి. మనం మధ్య మధ్యలో బ్రేక్లు వేస్తూ ఉంటున్నాం కాబట్టి అట్లా జరుగుతుందన్నమాట. రాక ఏంది ఆడ కూర్చుంటావు, ఇటు వస్తావా? ఆడ కూర్చో, కూర్చో, ఎక్కడ కూర్చో, ఇట్రా మధ్యలోకి రా. అదండి విషయం. శాలరీ వచ్చి కూడా ఫిబ్రవరి 23నో 24నో వచ్చింది. చేయలేదు వీడియో. యూట్యూబ్ నుంచి ఇంత ఇన్కమ్ మొత్తం అనేది అది మీ వల్లే సాధ్యమైంది. మీరు చూడబట్టి, లైక్ చేయబట్టి, షేర్ చేయబట్టి, కామెంట్లు పెట్టబట్టి, మనకి కాస్త వ్యూస్ రాబట్టి వచ్చిందనమాట. అదంతా చాలా ఆనందంగా గడుపుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా వ్యూస్ అయితే డామ్ అని పడిపోయినాయండి. ఎందుకో అర్థం కాలేదు. సబ్స్క్రైబర్స్ అయితే మనకి 8,000 చిల్లర ఉన్నా కానీ మా సితార్ గడ వెళ్ళి ఆడుకుంటాడండి. వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారంట. వీళ్ళు పరిగెత్తి ఇటు యాక్టివ్గా ఉండు. ఓకే డన్. అది ఏం మాట్లాడాను ఝాన్సీ? డామ్ అని పడలేదు. వ్యూస్ అయితే తగ్గిపోయినాయి. ఒక వారం 10 రోజులు చూశానండి. ఝాన్సీతో కూడా చెప్పా, ఝాన్సీ వ్యూస్ రావట్లేదు, కొంచెం బాధగా ఉంది, వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పి కూడా ఝాన్సీతో చెబితే చేద్దాం అవే వస్తేలంది. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 2 సంవత్సరాల క్రితమే మనకి 2,000 వ్యూస్ 3,000 వ్యూస్ వచ్చినాయి. అట్లాంటిది 3 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి ఇంకా డౌన్ అవుతున్నాయి. ప్రాబ్లం నేను ఆలోచించా, మనకి వీడియోస్ చేయడం రావట్లేదా, లేకపోతే జనానికి ఇంట్రెస్ట్ లేదా మన వీడియోస్ చూడడానికి అని చెప్పి ఆలోచిస్తే మరీ అంత దారుణంగా ఏమి ఇసుకియట్లేదు మిమ్మల్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు, పప్పు, కారం, కందిపప్పే చూపించట్లేదు నేను. ఆ కూర వండతాం, ఆర్న వండతాం, అది నాకే ఇష్టం ఉండదు. ఝాన్సీ వీడియోస్ మార్నింగ్ నేను ఒకటి ఎడిటింగ్ చేస్తే పిల్లలకి జల్ల వేసిందాను, ఇంకోటి ఏదో చాలా సేపు పెట్టింది. అయితే వాస్తవంగా నేను తీసుకుని మొబైల్ తీసుకుని ఝాన్సీ మొబైల్ తీసుకుని ఎడిటింగ్లో మొత్తం లేపి ఒకటేసా. ఎంతసేపు చూస్తారు ఝాన్సీ? ఇసుకెచ్చకూడదు జనాన్ని. చూసేటప్పుడు అంటే ఒకటే పని చూపించకూడదు. మనం ఎక్కడ చేసేది అది కొంత చూపిస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండిద్ది. ఒకట్లే ఇట్లా ఇది పెట్టేసి సెల్ఫీ స్టిక్ పెట్టేసి పేదరాశి పెద్దమ్మ కథ చెప్తున్నట్టు ఉండకూడదు అనమాట. నా ఉద్దేశం అది. నేను అందుకనే మీరు నా వీడియోలు చూసినట్లయితే చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అట్లా చేసినవి పక్కన ప్రదేశాలు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అట్లా ఝాన్సీ వీడియోని 40 నిమిషాలు తీసిన వీడియోని 20 నిమిషాలు కోసి ఒకటి పడేసి 20 నిమిషాలు లేపేసేసాను అనమాట. అది విషయం. నా పాలసీ అది.
ఒకటే గోడ మీద కూర్చొని చూస్తున్నట్టు ఉండకూడదు. నేను నమ్మాను అది బాగా చూపించాలి ఏదన్నా నేను తిరిగే ప్రదేశాలు అని చెప్పేసి. అందులో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, కొన్ని కామెడీగా ఉన్నాయి. అదండి విషయం. ఎప్పుడు డల్ ఫేస్ వేసుకుని మిమ్మల్ని డల్గా ఉండాలి, అది నా ఇది ఏమంటారు దాన్ని, మనం ఏదో చెప్పేసేసి నిరుత్సాహపరచకూడదని నా ఉద్దేశం అనమాట. నేను వీడియో ముందుకు వచ్చానంటే సరదాగా మిమ్మల్ని నవ్వించాలి, ఏ కారణం చేత అయినా, నా ఉద్దేశం అదే అనమాట. అట్లా చేసిన వీడియోలు కోకొల్లో ఉన్నాయి. మన మొత్తం 700 వీడియోలు ఏమున్నాయి దాదాపుగా. ఇన్ని వీడియోలు చేసిన తర్వాత కూడా వీసు రాకపోతుంటే కాస్త బాధ వేసిందిలేండి. అది విషయము. మెయిన్ కారణం అయితే 2 కారణాల్లో ఇదే మెయిన్ కారణం. వీసు రాకపోవడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. అందుకనే పెట్టనని నేను తీయట్లేదు. అందుకనే ఎందుకైనా మంచిదిలే, మళ్ళీ ఛానల్ కాస్త కోస్తో బతికుంది, ఒక 2000 2500 వీసు వస్తున్నాయి అని చెప్పేసేసి ఝాన్సీ బతిలాడితే ఎందుకు అనవసరంగా చేసుకుంటాం, ఇట్లా వదిలిపెట్టడం అనేది. దానికి కొంచెం నేను ఏమయ్యాను, కరిగానా. మీకు ముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిద్దామని వచ్చా అనమాట. అది విషయం. ఇంకా రెండో కారణం వచ్చేసి గత 10 రోజుల నుంచి మంచిగా కూడా తెచ్చుకోలేదు మీరు. కూర్చోండి, ప్రశాంతం కూర్చోండి. అదేయండి, ఏం ఆసనాలు వేయండి ఆడ, యోగా కూర్చో, ధ్యానం కూర్చోండి ఆడ. వెళ్ళండి, వెళ్ళు అనిసి వెళ్ళు, రప్పు తగ్గించుకెళ్ళు. రెండో కారణం వచ్చేసరికి దాదాపుగా 10 రోజుల నుంచి కంటిన్యూస్గా కార్కి వెళ్తూ ఉన్నానండి. అందులో నైట్ జర్నీలు చేసినవి ఉన్నాయి, కొన్నేమో డే జర్నీలు చేసినవి ఉన్నాయి, కొన్నేమో లాంగ్ వెళ్ళినవి ఉన్నాయి. ఆ విధంగా ఖాళీ లేదు. ఫస్ట్ దాదాపుగా 10 రోజుల నుంచి ఎట్లా అనిపించిందంటే, ఒక వారం క్రితం వెళ్ళాల్సింది ఈరోజే బుక్ చేసుకునేవాళ్ళు అనమాట. పలానా రోజు వెళ్ళాలని వీళ్ళని చెప్పేసి అట్లా 10 రోజులు నాన్ స్టాప్గా కార్కి వెళ్ళడం జరిగింది. అందులో 2 హైదరాబాద్లో ఉన్నాయి అనుకుంటా, 2 హైదరాబాద్లో ఉన్నాయి. మీరు నెక్స్ట్ చూడబోతున్నారు రాబోయే వీడియోల్లో. పంచరామాలకి వెళ్ళిన వీడియో ఉంది. అది దాదాపుగా పెద్ద ట్రిప్, 2 రోజుల ట్రిప్ అనమాట. అది పూర్తిగా ఒక వీడియో అయితే చేశా, ఇష్టం లేకపోయినా కానీ చేశా. అది ఎందుకో కూడా ఆ వీడియోలోనే చెప్పా అనమాట. ఆగట్లా ఆ తపన అనేది, ఎందుకంటే స్టార్ట్ చేసాం కదా, అలవాటు అయ్యాము. జనానికి మంచి చెడ్డలు చెబుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, మనం తిరిగే ప్రదేశాలు చూపించాలని చెప్పి అదొక ఆతృత. అందుకని చెప్పేసి మనసు ఒప్పుకోకపోయినా మనసుని మడిసి జేబులో పెట్టుకుని వీడియోలు అయితే చేశాను అనమాట. ఒకటేమో ద్వారకా తిరుమలకి వెళ్ళాను, అంతకు ముందు ఫస్ట్ ద్వారకా తిరుమల వెళ్ళా, ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత పంచారామాలకి వెళ్ళా. ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ అయితే రాబోతున్నాయి ఈ వీడియో తర్వాత. అది విషయం. ఒకవేళ మాకు కుదరట్లేదు వీడియోలు చేయడం అని అంటే ఎలా చేయాలో చెప్పండి, మమ్మల్ని మేము మోడిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. వ్యూస్ రావట్లేదు, అది బాధ అవుతుంది. మీకు నచ్చట్లేదు అనుకుంటానికి లేదు. మీ వీడియో సూపర్ ప్రతి వీడియో కింద కామెంట్లు అయితే పెడతారు. నచ్చేదానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి పెడుతున్నారు మీరు. మరి ఎందుకు వ్యూస్ రావట్లేదో అర్థం కావట్లేదు. అంటే అందరూ చేసినట్టు ఏదన్నా స్పెషల్గా ఇట్లాగే ఛానల్లో కూర్చుని ఒక వంట వండో లేకపోతే ఒక కోడిని తీసుకొచ్చి ఇష్ట చేసో అది చేసేదానికి మాకు అంత టైం ఉండట్లేదు. వాస్తవంగా అంత ఖర్చు పెట్టే, అంటే ఈ ఛానల్ కోసం అంత ఖర్చు పెట్టే ఇది కూడా లేదు మన దగ్గర. మనం ప్రతిరోజు బండికో లేకపోతే కారుకో వెళ్ళాల్సిందే. వచ్చిన డబ్బులు ఈఎంఐలకి దాదాపుగా 28,150 రూపాయలు ఝాన్సీ లెక్కేసింది. ఒక నెలకి 28,150 రూపాయలు ఓన్లీ ఈఎంఐలే కట్టాలి నేను. కాబట్టి మనం ప్రత్యేకంగా వీడియో కోసం ఇట్లా ఛానల్లోకి వచ్చి చేసే అవకాశం అయితే లేదు. అందుకనే నేను చేసే పనినే చూపిస్తూ ఉన్నా. అది కూడా మరి అదే ఇందాక చెప్పినట్టు ఇసుకించకుండా తక్కువలోనే ముగిచ్చేస్తా ఉన్నా. ఏను చూపించాను ఝాన్సీ, ఎయిర్పోర్ట్ చూపించాం, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ చూపించాం. మాకు ఇక్కడ పోర్ట్ కడుతుంటే పోర్ట్ సముద్రం మధ్యలోకి వెళ్ళి చూపించా. ఇంకా నెక్స్ట్ గుళ్ళు, నెక్స్ట్ పంచరామాల్లో ఎలా లేకపోయినా కానీ వీడియో లోపలికి వెళ్ళి నాకు అవకాశం ఉన్నంతవరకు చూపించా. ఇంకా ఉన్నాయి ఝాన్సీ ఇట్లా చేసినవి చాలా ఉన్నాయి. మీరు చూసినట్టయితే మరి ఎందుకని మీకు నచ్చట్లేదో తెలియట్లేదు. చెప్పాను కదా, ఇట్లా మీ వీడియోలు ఇట్లా ఉంటే బాగుంటాయి అనిలు, ఇది మార్చండి, ఈ మార్పులు చేయండి అని చెప్తే చేసేదానికైతే ప్రయత్నం అయితే చేస్తాం. మీ ఇష్టం, మీకు ఏదనిపించినా మనసులో చెప్పండి. వీడియో ఏమన్నా పెద్దగా అవుతుందా, మ్యాక్సిమం నేను 15 నిమిషాలు లోపే పెడతా. మా ఝాన్సీ మిమ్మల్ని ఇసుకెత్తుంది అనుకుంటా 20 నిమిషాలు పెట్టి. నేను అంటా ఉంటా, ఎందుకు ఝాన్సీ ఇంత పెద్ద వీడియో పెడతావు అంటే జనం ఇసుక్కుంటారంటే
ఎవరు కామెంట్ పెట్టాలంటే తిట్టేవాళ్ళు బయటకు చెప్పి తిడతారా ఏది అది విషయం అయితే. దయచేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మన మార్పులు చేర్పుల కోసం ఏరియాలో మార్పులు చేర్పుల కోసం చెప్పండి, మార్చుకుందాం. మన ఛానల్ అయితే కాస్త పైకి అయితే తీసుకెళ్ళండి. ఇంట్రెస్ట్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ పోయిందండి, అందుకే నాకు అంటించావు ఇది. నీకు కూడా పోయిందా? పోయింది, నేను పెట్టలేదు కానీ నీతో పాటు. అంటే నా ఈ 600 చిల్లర 90 సబ్స్క్రైబర్లు అట్లా ఉన్నారు కదా, పెరగట్లేదా? పోతున్నారు, వచ్చినట్టు పోతున్నారు, అసలు ఉండట్లే, అసలుకి సబ్బులు మొత్తం పోతున్నాయి. అదండి రీజన్స్ అయితే మనం వీడియోస్ చేయకపోవడానికి, అంతమించి వేరే కారణాలు ఏం లేవు అనమాట. ఇంకేం మాట్లాడాలి ఝాన్సీ? శాలరీ చెప్పావు. శాలరీ చెప్పా. శాలరీ 20,000 శాలరీ వచ్చిందండి, మీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. అంటే ఝాన్సీకి ఒక 9,000 చిల్లరు, నాకు 9,000 చిల్లరు, 19,000 చిల్లర ఏమో వచ్చినాయి శాలరీ. అది కూడా ఎన్ని నెలలకి? 4 నెలల శాలరీయా 3 నెలల శాలరీయా? 3 నెలల శాలరీ. 3 నెలల శాలరీ. అంటే దాదాపుగా ఒక నెలకి వచ్చి మనకి 3,000 దాకా వస్తాయి అన్నమాట ఒక ఛానల్కి వచ్చి. అది విషయం. ఏదైనప్పుడు కూడా ఈ 2,50,000 రూపాయలు శాలరీ మనం సంపాదించడానికి కారణం అయితే ఖచ్చితంగా మీరే. మీ అందరికి కూడా సలాం చేస్తూ ఉండ. మరి అప్పుడు ఆ రకంగా చూసి ఇప్పుడు ఏమైపోయారు. చూస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా మీకు మంచి మంచి వీడియోలు అందించేదానికి. ఇంకేం ఝాన్సీ ఏమైనా ఉందా చెప్పేది? ఆడుకుంటారా? ఆడుకోండి, మీరు కూడా రండి, మాట్లాడుతున్నా ఆడుకోండి. అదండి విషయం. ఇంకేదేదో చెప్పాలనుకున్నా గుర్తు రావట్లేదు. ఏం ఝాన్సీ ఇంకేదో ఇప్పుడు దాకా వీడియో పాస్ చేసి ఆలోచించామండి, ఇంకేదో మాట్లాడాలి, మర్చిపోయావా రావట్లేదు, ఇంటికి ఇలా గుర్తొస్తాయి. ఏదైనప్పుడు కూడా మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు, మాతో పాటు 3 సంవత్సరాలు ట్రావెల్ చేశారు. మధ్యలో వదిలేయమాకండి, చేయి పట్టుకుని నడిపించండి. ఎట్లా ఆ విధంగా మన ఛానల్ అయితే ఉన్నాయండి పరిస్థితులు. ఒక 3,000 2,500 వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అందుకే నేను ఉత్సాహపడ్డా. మీరు కాస్త బూస్ట్ ఇస్తే ముందుకి కొనసాగదాం. ఇంకేందేందో మాట్లాడాలనుకున్నాం కానీ గుర్తు రావట్లేదండి. గుర్తు వస్తే ఇంకో వీడియోలో అయితే చెప్పుకుందాము. అది విషయం. మొన్న రీసెంట్గా మన ఆటో కిస్తీ అయితే 5వ కిస్తీ కూడా కట్టేసేసాను. 9 కిస్తీలకి ఇంకా 4 కిస్తీలు ఉన్నాయి. 4 8 32,000 కడితే మన ఆటో సొంతం అయిపోయిద్ది. ఇంటిలోను కూడా 22 కట్టింది, 22 ఈఎంఐలు అయితే కట్టాం. ఇంకా 2 నెలల్లో 2వ కేక్ కట్ చేస్తానికి సిద్ధంగా ఉందాము. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాము. దాదాపుగా 2,90,000 ఝాన్సీ కట్టింది. ఇంటిలోను 2,90,000 అయితే కట్టామన్నమాట ఈ 22 నెలల్లో. అమ్మ అంటే అదండి విషయం. మాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ రావట్లేదని మాతో నడిచే వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకేం చేద్దాం? నేను పనికి వెళ్తున్నాను కదండి, ఇంట్లో పని చేసుకునే పనికి వెళ్ళి వచ్చేసరికి ఇదిగో ఈ ఏళ్ళ అయింది. మళ్ళీ వచ్చి పని చేసుకునేసరికి నాకు కుదరలేదు. ఇవన్నీ వీళ్ళ వల్ల వచ్చిన నీరసం నాకు కూడా అంటుకోవడం వల్ల నేను కూడా కొంచెం ఇంకా అసలు మొన్న ఒకటి చూసారా, మీకు వాయిస్ క్లారిటీగా మేము మాట్లాడేది నాయిస్ లేకుండా వినిపించడానికి మైకులు బుక్ చేద్దామని చెప్పి లేచి వెళ్ళా ఫ్లిప్కార్ట్లోకి. 1,500 రూపాయలు ఉన్నాయి అనమాట 2 మైకులు. ఝాన్సీకి ఒకటే నాకు ఒకటే తీసుకుందని చెప్పి అనుకున్నా. మనకి యూట్యూబ్ వ్యూసే రావట్లేదు, మైకులు ఎందుకురా బాబు నీకు అనిపించింది, అందుకే దాన్ని డ్రాప్ అయిపోయా. కానీ ఖచ్చితంగా 2 మైకులు అయితే కొంటా. ఇప్పుడు మీకు ఈ దూరం నుంచి వాయిస్ సరిగా రావట్లేదుగా, నాయిస్ వస్తూ ఉండింది గాలి ఇదంతాను. ఖచ్చితంగా ఒక 1,500 రూపాయలు పెట్టి 2 మైకులు అయితే తీసుకుంటా. మంచి కంపెనీ మైకులు అయితే దొరికినాయి అనమాట. నీకు చెప్పానా మైకులు తీసుకుందామని చెప్పి మొన్న చెప్పే కదా. అదండి విషయం. మీకు ఇంకా క్వాలిటీ పెంచాలని చూస్తున్నా కానీ మీరు తగ్గిస్తున్నారు మమ్మల్ని కాస్త. అదండి ఫ్యూచర్లో అయితే మనకి మంచిగా రీచ్ ఉంటే యూట్యూబ్ కోసం ఇంకా చాలా థింగ్స్ కొనాలని కూడా ఉన్నానన్నమాట. వీడియో క్వాలిటీ పెంచేదానికి, ఆడియో క్వాలిటీ పెంచేదానికి. దానికి మీ సపోర్ట్ అయితే అవసరం. మీరైతే చూస్తూ ఉండండి. మాకైతే పొద్దుగుపోతుంది, ఇంటికి వెళ్ళాలి. మీకు బాగానే కనపడుతుంది కానీ చుట్టూరు చీకటి కనపడుతుంది మాకు. అదనమాట సంగతి. మీకు చెప్పాలనుకున్న విషయాలు మొత్తం చెప్పలేదు, ఎందుకంటే గుర్తు రాలేదు.
ఊరితో వచ్చినప్పుడు మళ్ళీ చెబుతాము. ఈ వీడియోకి ఇంతేనండి. బాయ్. హలో రండి 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 రండి. సిరియాన్సి సితారా చిన్నడా మళ్ళీ అలిగింది. అలిగితే ఏడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. రావాలి. చింతలేదా 4 గంటలు లెక్కేస్తా. రావాలి. 1 2 3 4. సంగతి ఈ వీడియో ఇదిగో వీళ్ళ కోసం అండి. ఇవి బుక్ చేసా. 270 రూపాయలు పెట్టి 2 బ్యాట్లు కాకులు అయితే వచ్చినాయి. ఇంత బారు బాక్స్లో వచ్చినాయి. వీళ్ళకేమో ఆడతాం కుదరట్లేదు. నాకు చిరాకు వచ్చేస్తుంది. కొడతాం కుదరట్లా. కానీ చాలా రోజులు. ఇంకొకటి, ఈ సమ్మర్లో వీళ్ళకి మ్యాక్సిమం గేమ్స్కి సంబంధించి మొత్తం కొంటానండి. ఒక బాల్ ఆల్రెడీ ఉంది, ఒక చిన్న బ్యాట్ కొంటాను క్రికెట్ ఆడుకునేదానికి. ఈ ఆల్రెడీ కొన్నాం. వాలీబాల్ కూడా కొంటాను వీళ్ళకి ఆడుకునేదానికి. ఈ ఎండాకాలం మొత్తం చాలల్లో జంజీరథం చేసేయాలన్నమాట మనం. చెప్పు. అదండి సంగతి. చాలా రోజుల తర్వాత యాక్టివ్గా ఉండాలి పిల్లలు, మనం ఆటలాడి. అందుకని కొందాం. మనందరం కూడా ఒకసారి యాక్టివ్గా ఉన్నామా. అదండి సంగతి. ఇంకా చాలా కొనాలి. అదండి సంగతి. చాలా రోజుల తర్వాత చూపిస్తా. ప్రతి ఒక్కరు చూడాలంటే మీరు చూస్తా ఉండండి. సంగతి చాలా రోజుల తర్వాత అయితే అనిల్ ఛానల్లో ఇలా కలిసి వీడియో అయితే నిజంగా అనిల్ నిజంగా మానేసేస్తాడేమో వదిలేసేస్తాడేమో ఏమో చెప్పలేను అని అనిపించేసింది. నిజంగా చాలా భయపడ్డాను నేను కూడా. ఎందుకంటే యూట్యూబ్ అనేది అంటే మా కోసం కూడా మేము పెట్టుకున్నాం కాబట్టి, మా లైఫ్ స్టైల్ మీకు చూపించాలని చెప్పి అనుకున్నాం కాబట్టి మధ్యలోనే ఇలా వదిలేయటం అనేది నిజంగా చాలా బాధ వేసింది నాకు. ఏదేమైనా సరే లేదు అన్నా కూడా ఒక్కసారిగా వీడియో చేద్దాం రా అని చెప్పని అన్నాడు కదా, చాలా హ్యాపీ అనమాట. అదే కలిసి ఉందాం రా, పారిపోదాం రా, పెళ్లి చేసుకుందాం అన్నట్టు వీడియో చేద్దాం రా అన్న. మీరు మాకు ఇచ్చే బూస్ట్ ఏదైతే ఉందంటే దాంట్లో కొంచెం హార్లిక్స్ కూడా కలపండి. వీసేనమాట. లైక్ చేసి అది అందరూ కూడా కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉన్నా పాత వాళ్ళు వెళ్ళిపోకుండా మమ్మల్ని ఇంకా ముందుకి కొత్త పాత అనేది లేకుండా మమ్మల్ని అయితే పైకి లాగుతారని చెప్పని అయితే అనుకుంటున్నామండి. ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వస్తారు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తారండి. ఇంత మాట్లాడినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియోలు అనిపించిందో చెప్పండి. ఇలా సరదాగా మాట్లాడుకుంటాం కదండి, మీకు ఎలా నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఫ్యామిలీతో ఉంటాం కదా, చీకటి పడిపోతుంది. సరేలే. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. బాయ్. బాయ్.